అన్ని రంగంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని బాబు అన్నారు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడుపుతామని అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి పెద్దపల్లి జిల్లా మదన నియోజకవర్గానికి చేరుకున్న శ్రీధర్ బాబుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తమ ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తుందని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలు బాగుంటే వాటిని కూడా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపట్టామని టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్లు అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం బడ్జెట్ రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈ రోజు ఎవరిపైన కూడా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా పలు విధమైన పాలసీ విధానాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండదంటే దాన్ని ఇంకా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ అగ్రగామిగా ఉండే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మేము గతసారి కూడా చెప్పాం, ఈ రోజు ఎవరిపైన కూడా